అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు మహాస్వామి వారి మాయావాచి. పరమాచార్య స్వామివారు ఒకసారి తిరునల్వేలి వెళ్తూ పరివారంతో సహా పుదుక్కొట్టైలోని ఒక ఛత్రంలో మకాం చేస్తున్నారు. ఆనాటి రాత్రి చంద్రమౌళీశ్వర ఆరాధన తరువాత రాత్రి విశ్రమించడానికి సిద్ధమవుతున్నారు. వారి పరిచారకుడైన నాగరాజన్ అనే యువకుడిని పిలిచి, అప్పా నాగు, నేను రేపు తెల్లవారుజామున స్నానార్థమై 3:30కు లేవాలి, గుర్తున్నది కదా అన్నారు స్వామివారు. ఆ యువకుడు నాగు భక్తితో, మీ ఆజ్ఞ పెరియవా, మీరు చెప్పినట్లుగా రేపు ఉదయం సరిగ్గా 3:30కు నేను హరహర శంకర జయ జయ శంకర అనే నామావళి పాడుతాను అని చెప్పాడు. నాగు మాటల్లోని భావన గ్రహించి మహాస్వామివారు నవ్వారు. స్వామివారు అతనితో, నాతో నేను మిమ్మల్ని 3:30కు నిద్రలేపుతాను పెరియవా అనడం బాగుండదని నువ్వు జయ జయ శంకర హరహర శంకర అని పాడుతాను అని అన్నారు. నాగు ఏమి మాట్లాడాలో తెలియక ఊరకుండిపోయాడు. సరే, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి అని మహాస్వామివారు గదిలోనికి వెళ్లారు. అప్పుడు రాత్రి 11 గంటలు. ఛత్రం మొత్తం నిద్రపోతోంది. స్వామివారు కూడా విశ్రమించారు. నాగుకి నిద్ర పట్టడం లేదు. అతనికి దిగులు పట్టుకుంది. అక్కడ ఒక్క గడియారం కానీ చేతివాచి కానీ లేదు. అతని దగ్గరున్నదల్లా తన ఉపనయన సందర్భంగా తన మేనమామ బహుకరించిన ఒక పాత చేతివాచి మాత్రమే. ఎప్పుడూ స్వామివారి వద్ద ఉండడం వల్ల అతనెప్పుడు తన చేతికి ధరించేవాడు కాదు. ఒక పాత పెట్టెలో అది విశ్రమిస్తోంది. నేను మెలకువగా లేకపోతే 3:30కు పరమాచార్య స్వామివారిని ఎలా లేపగలను అనే ఆలోచన అతన్ని తరుముతోంది. చివరగా ఒక నిర్ధారణకు వచ్చి తన పెట్టెలో నుండి ఆ వాచి తీసుకుని వచ్చాడు. స్వామివారి గది ముందుకు వచ్చి నేలపై కూర్చుని శబ్దం బయటకు రాకుండా విష్ణు సహస్రనామం పఠించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు తన వాచి చూసుకుంటూ శ్లోకాలను సంపుటీకరణ చేస్తూ చదువుతున్నాడు. సరిగ్గా 3:30కి నాగు లేచి నిలబడి కళ్ళు తుడుచుకొని చేతులు కట్టుకొని మహాస్వామి వారి గది తలుపు వైపు చూస్తూ చిన్నగా జయ జయ శంకర హరహర శంకర అని పాడన ఆరంభించాడు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. పరమాచార్య స్వామివారు నవ్వుతూ సాక్షాత్ పరమశివ తేజస్సుతో బయటకు వచ్చి నాగుకి సుప్రభాత దర్శనం ఇచ్చారు. కేవలం నాగుకు మాత్రమే ఆ రోజు ఆ అవకాశం దొరికింది. స్వామివారు ఛత్రం ద్వారం దగ్గరకు వచ్చారు. వారి స్నానానికి ఏర్పాట్లు చేయడానికి నాగు పరిగెత్తాడు. క్రమంగా ఛత్రం నిద్రలేచింది. మరుసటి రాత్రి నాగు పని ఒక్కటే. రాత్రి మేల్కొని ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణం, హరహర శంకర జయ జయ శంకర పాడటం మామూలుగా జరిగిపోయాయి. 4వ రోజు రాత్రి తన వాచిని బొడ్డులో దోపుకొని తన నిత్యక్రమాన్ని చేస్తూ అనుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. హఠాత్తుగా గంధర్వస్వరంతో జయ జయ శంకర హరహర శంకర అని వినపడడంతో మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచి చూస్తే ఎదురుగా కరుణాపూరితమైన ప్రసన్నవదనంతో పరమాచార్య స్వామివారు. స్వామివారు వాత్సల్యంతో, వత్స, సరిగ్గా 3:30 అయింది. అలసట వల్ల నిద్రపోయినట్లున్నావు. రోజంతా పని ఉండడం వల్ల అలసిపోవడం మామూలే అని చిరునవ్వుతో ద్వారం వద్దకు వచ్చారు. నాగు తన వాచి చూసుకొని సరిగ్గా 3:30 అయిందని నిర్ధారించుకున్నాడు. మహాస్వామివారు సరిగ్గా 3:30కు లేవడం అతనికి ఆశ్చర్యాన్ని కలుగచేసింది. అతను విన్న ఆ దివ్యగానం ఇంకా చెవుల్లో మారుమ్రోగుతోంది. అంతటి మాధుర్యాన్ని ఎప్పుడూ స్వామివారి వద్ద వినలేదు. మరుసటి రోజు రాత్రి 11 గంటలు. స్వామివారు విశ్రమిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈరోజు మెలకువగా ఉండాలని నాగు నిశ్చయించుకున్నాడు. నిద్ర వస్తే కళ్ళు తుడుచుకోవడానికి ఒక చిన్న పాత్రలో నీరు కూడా తెచ్చుకున్నాడు. అప్పుడు సమయం 2:30. అప్పటిదాకా ఎలాగో నిద్రని ఆపుకున్నవాడు ఇక ఆపుకోలేకపోయాడు. ఇక తన వల్ల కాక అక్కడే నేల మీద పడుకొని నిద్రపోయాడు. తలుపులు తెరుచుకున్నాయి. మహాస్వామివారు మెల్లిగా బయటకు వచ్చారు. పడుకున్న నాగును, అతని పక్కన ఉన్న నీళ్ల పాత్రని చూశారు. అతని అవస్థని అర్థం చేసుకొని నవ్వుకున్నారు.
హరహర శంకర జయ జయ శంకర, అప్పా నాగు నిద్రలే అని స్వామివారు చిన్నగా అన్నారు. నాగు లేచి ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా చిరునవ్వుతో మహాస్వామివారు. నాగు, సరిగ్గా 3:30. ఈరోజు కూడా నువ్వు నన్ను స్నానానికి మేల్కొల్పలేదు అని ద్వారం వద్దకు వెళ్ళిపోయారు. నాగు సమయం చూసుకొని ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్నం పూజ అనంతరం స్వామివారు ఒక్కరే కూర్చొని ఉండడం చూసి నాగు వారి వద్దకు వెళ్లి సాష్టాంగం చేశాడు. స్వామివారు, అప్పా నాగు, నీ నమస్కారం మూలంగా నా నుండి నువ్వు ఏదో తెలుసుకోగోరుతున్నావని అర్థమైంది. అడుగేమిటో అనన్నారు. అవును పెరియవా, నేను ఎంతగా మేల్కొని ఉందామని ప్రయత్నించినా నా వల్ల కుదరక నిద్రపోతున్నాను. మీరు సరిగ్గా 3:30కు నిద్రలేస్తున్నారు. స్వామివారికి సమయం ఎలా తెలిసిందని స్వామివారు అడ్డుపడుతూ, ఏదో ఒక కర్ణయక్షిని నాకు సమయం చెప్తోందని నీ అనుమానం కదూ అన్నారు. అది కాదు పెరియవా, ఊరికే తెలుసుకుందామని అని బదులిచ్చాడు నాగు. ఏ యక్షిని నాకు సమయం చెప్పడం లేదు. నాకు సరైన సమయం చెప్తున్నది ఒక బస్సు. అవును, మధురై టీవీ సుందరం అయ్యంగార్ వారి టీవీఎస్ బస్సు. మొదటి రోజు నువ్వు నీ నామావళితో నన్ను నిద్రలేపినప్పుడు నేను బయటకు రాగానే ఛత్రం ముందు నుండి ఒక బస్సు వెళ్ళింది. దాని గురించి అడుగగా అది మధురై నుండి పుదుక్కొట్టై వచ్చే మొదటి బస్సు అని తెలిసింది. అది ఒక క్షణం కూడా ఆలస్యంగా రాదు అని, ఆ బస్సు సమయాన్ని బట్టి మన వాచీ సమయాన్ని సరిచేసుకోవచ్చని చెప్పారు. వారు చెప్పింది నిజమే. 4వ రోజు ఆ బస్సు శబ్దం వల్లే నిద్రలేచాను. ఇందులో రహస్యమేమీ లేదు అని స్వామివారు నవ్వి ఊరుకున్నారు. నాగు స్వామివారి వంక అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ అనుభవం శక్తి వికటన్ ప్రచురణల నుంచి సేకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.